దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయన గురించి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యాలన్నింటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయం నుండి సంతోషించుదురు గాక. ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ బాధ్యతను సమీపిస్తున్నాము. ఈ చివరి దినాల్లో గత వారం అంతా మీ కృపలో భద్రపరిచి క్షీణించి ఈ పరిశుద్ధ ముందు మమ్మల్ని సరిగా లెక్కించి ఉదయకాలమే మరొకసారి మమ్మల్ని మీ మందిరంలో చేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అలాగే చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో ఎవరెవరు రావాల్సి ఉన్నారో, ఎందరూ రావాల్సి ఉన్నారో వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆటంకాలను తొలగించండి, వారిని సరళం చేయండి, మీ మందిరాన్ని నడిపించండి. అలాగే ప్రభువా, మీ మందిరంలో అడుగుపెట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని ఆరంభం నుంచి ఆఖరి వరకు అందరి ప్రవర్తన మీకు మహిమకరముగాను మాకు మేలుకరముగాను ఉండాలని నడిపించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలు నొక్కండి, మేము వెలుగెత్తి పాటలు పాడడానికి సహాయం చేయండి. ఆ పాటలే మా యొక్క స్తుతి యాగముగాను, మా యొక్క ప్రార్థనగాను, మా యొక్క ఆరాధనగాను అంగీకరించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు మీ వాక్యంతో మా హృదయాన్ని నింపండి. మా జీవితంలో ఈ వాక్యం ముప్పుదంతలుగా, అలుగంతలుగా, నూరంతలుగా ఫలించినట్టు సహాయం చేయండి. అలాగే ప్రార్థించినప్పుడు ప్రభువా, మా స్థితికి తగినట్టుగా మీ దృష్టికి అనుకూలంగా మొరపెట్టుకోవడానికి సహాయం చేయండి. ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకందరికీ అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకందరికీ సమయోచితమైన సహాయం అందించి ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవాలి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. చంద్రబాబు వచ్చి ఉత్తరభద్రభాగంగా 111వ కీర్తనను ఉత్తరభద్రభాగంగా చదువుతాడు. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలను సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అంటే ఇష్టం గల వాళ్ళందరూ వాటిని విచారించదు. ఆయన కార్యము మహిమా ప్రభావము కలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండదు. ఆయన తన ఆశ్చర్యకార్యములకు జ్ఞాపకాల సూచనలు నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకును. ఆయన తన ప్రజలకు అన్నిటిలో శాస్త్రం అప్పగించి ఉన్నాడు. ఆయన క్రియల మహాత్మను వారికి వెల్లడి చేసి ఉన్నాడు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచన. ఆనంద్ వచ్చి ఒక పాట పాడతాడు, తర్వాత హెప్సిబా శామ్యూయేలు, చివరిగా సుప్రియ వచ్చి పాట పాడుతుంది. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో ఈ ప్రేమ గీతం పాడనా, ఈ గొప్ప కార్యము పాటనా. సంగీతనాదముతో స్తోత్ర సంగీతనతో ఈ ప్రేమ గీతం పాడనా, ఈ గొప్ప కార్యము పాటనా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ ఊరు తీర్చగా యేసయ్యా.
కాను తాకనా కఠిన హృదయములా కారుణ్యము నింపి కలువల నిలబూచిన కృపలను కొనియాడగా నా కఠిన హృదయములా కారుణ్యము నింపి కలువల నిలబూచిన కృపలను కొనియాడగా పాపములు క్షమించి నన్ను మార్చిన దోషములు భరించి దరి చేర్చిన ఈ ప్రేమ గీతం పాడనా గొప్ప కాను తాకనా జీవనము కురిపించి చూపినా నీ ప్రేమ గీతం తాకనా నీ గొప్ప కాను తాకనా బలమైన యేసయ్యా నా రూపం నీదేనయ్యా బలమైన యేసయ్యా నా రూపం నీదేనయ్యా నీవిచ్చినది తప్ప ఏముంది నాలో బలం నీవిచ్చినది తప్ప ఏముంది నాలో బలం ఆరాధించెదను దేవా నన్ను నేను తగ్గించుకొనుచు నరనరములలో నీ స్తుతి ప్రవహించుచున్నది నదిగా దిక్కులేని దానను కాను నీ సొంత బిడ్డలను నేను దిక్కులేని దానను కాను నీ సొంత బిడ్డలను ఈ బ్రహ్మాండములో
ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ప్రియులు కానరాని వీళ్ళ పాలనలో స్వస్థ బుద్ధి కలవారే నివసించే రాజ్యమది. స్వార్థ ప్రియులు కానరాని వీళ్ళ పాలనలో స్వస్థ బుద్ధి కలవారే నివసించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. స్థాపించునే అతి త్వరలో నా యేసు రాజ్యమును చిత్తశుద్ధి గలవారే పరిపాలించే రాజ్యమది. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. నివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. నివాసులందరిలో గొర్రె పిల్ల రక్తముతో కొనబడిన వారున్న పరిశుద్ధుల రాజ్యమది. అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృత్తినందు చూసాగెదము. అమూల్యమైన రాళ్ళమై ఆయనపై అమర్చబడుచు వృత్తినందు చూసాగెదము. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. యుగ యుగాలలో ఎన్నెన్నో అనుభవించ
తీర్చవలసిన నేను నా పౌరత్వము కొరకే పోరాడుచున్నాను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను ఏమని ఎన్నని వివరించగలను. గాలింకి హెప్సిబా వచ్చి పాట పాడుతూ నేను జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచింది యేసునాథ నీతో ఉండుటకు. నన్ను సిద్ధపరచింది యేసునాథ నీతో ఉండుటకు. తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవిత యాత్రలో ఎవరూ కాదు. నా జీవన గమనంలో అవమానాలు. నా జీవిత యాత్రలో ఎవరూ కాదు. నా జీవన గమనంలో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరులతోనే స్తుతించలేను. నా భారముపై మోపి ముందుకు సాగుతున్నాను. నిరీక్షణ లేని ఇతరులతోనే స్తుతించలేను. నా భారముపై మోపి ముందుకు సాగుతున్నాను. దేవా నీవే నా ఆశ్రయదుర్గమా. దేవా నీవే నా ఆశ్రయదుర్గమా. తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే పూర్వీకులందరూ గతించారు. నేను ఒక రోజున నాయనను ముగించెదను. పూర్వీకులందరూ గతించారు. నేను ఒక రోజున మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను కరుణము చదువుతుండగా దయచేసి సంఘం అంతా నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తల కార్యం గ్రంథం 5వ అధ్యాయం
17వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 32వ వచనం వరకు చదువుకుందాము. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలీల పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బండ్రౌతులను చెరసాలకు పంపిరి. బండ్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి. అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవును అని వారి విషయమై ఎటూ తోచకయుండిరి. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బండౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చెను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలనని ఉద్దేశించుచున్నారని చెప్పెను. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదగా, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలునకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయన్ను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విరోధులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి రాజుగా చేసియున్నా దేవునికి స్తోత్రము గానము దయచేసి కూర్చోవాలని మనం చేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములు అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే దేవునికే ఎందుకు లోబడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 29వ వచనంలో ఆ సందర్భంలో అపోస్తులు అంటారన్నమాట, మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా అంటారు. కాబట్టి దేవునికే ఎందుకు లోబడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చదివిన వాక్య భాగాన్ని అనుసరించి క్రమంగా మనం ధ్యానం చేయబోతూ ఉండగా దయచేసి జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. నేపథ్యం ఏమిటంటే చదువుకున్న సంఘటనకు నేపథ్యం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా జ్ఞాపకం చేసుకుంటే, అననీయ సప్పీరాలు
అపోస్తులకి అబద్ధం చెప్పిన కారణాన కొన్ని గంటల వ్యవధిలో భార్యాభర్తలైన అననీయ సప్పీరాలు చనిపోయారు. అందును బట్టి సంఘమంతటికి భయం కలిగింది. ప్రజలందరూ కూడా భయపడి వారిని ఘనపరచడం ప్రారంభించారు. అప్పటి వరకు యాజకులు, ప్రధాన యాజకులు, దేవాలయపు అధికారులు, మతాధికారులు ఎంతగానో ఘనపరచబడేవారు. ప్రజలందరికీ వారంటే భయం. ప్రజలందరి చేత వారు ఘనపరచబడేవారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంది. ఈ అననీయ సప్పీరాలు గంటల వ్యవధిలో కేవలం అబద్ధం చెప్పిన కారణాన అపోస్తులకి చనిపోయినప్పుడు వారి కుటుంబీకులు కానీ బంధువులు కానీ ఏమీ మారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అంతేకాదు అపోస్తులకి వారు భయపడుతున్నారు, మరొక రకంగా ఘనపరుస్తూ ఉన్నారు. అందును బట్టి అప్పటి వరకు అట్టి ఘనత, అట్టి గౌరవం పొందుకుంటూ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు, మతాధికారులకు వారి యొక్క ఘనత, గౌరవాలు పలచబడుతూ వచ్చాయి, తగ్గుతూ వచ్చాయి. గమనిస్తున్నారు ప్రధాన యాజకులు, మతాధికారులు లోన బాధపడుతున్నారు. ఆ తర్వాత పేతురు వస్తూ ఉంటే అతని నీడ తగిలి రోగులు బాగవ్వాలని, దయ్యం పట్టిన వారు విడుదల పొందాలని యెరూషలేము పట్టణంలో వారు కానీ, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ, పట్టణస్తులు కానీ వారి రోగులను, దయ్యాలు పట్టిన వారిని తీసుకుని వచ్చి పేతురు వచ్చే మార్గాన్ని కనుగొని ఆ మార్గం అంతటిలో రోగులను, దయ్యాలు పట్టిన వారిని పరుండి పెడుతూ ఉన్నారు. ఒక్కోసారి అదే మార్గంలో యాజకులు, ప్రధాన యాజకులు, దేవాలయపు అధికారులు, మతాధికారులు వెళుతూ ఉన్నప్పుడు వీరు చూస్తారు, అడుగుతారు, వింటారు, వారు చెప్పింది వింటారు. అయ్యా, పేతురు నీడ తగలుతాదేమోనని మేము ఇక్కడ మా రోగులు తీసుకొచ్చాం, దయ్యాలు పట్టిన వారిని తీసుకొచ్చాం. ఏమవుతుంది? నీడబడితే బాగవుతున్నారు, విడుదల పొందుతున్నారు. అంటే పేతురు నీడలో అంత శక్తి ఉందా? ఉంది, ప్రజలందరూ చెబుతున్నారు. ఇక ఈ యాజకులు, ప్రధాన యాజకులు, మతాధికారులు, దేవాలయపు అధికారులు మత్సరముతో నిండిపోయారు. ఓర్చుకోలేనటువంటి పరిస్థితి, ఓర్వలేని పరిస్థితి. ఆ అద్భుతాలు మేము కూడా ఇక్కడ ఉండి చూస్తాం అని అనలే, అట్టి వారిని మేము కూడా గౌరవిస్తాం అని అనలే, అట్టి వారికి మేము దేవాలయంలో పరిచయం చేయడానికి అవకాశం ఇస్తాం అని అనలే. సరికదా, వారు మత్సరముతో నిండుకొనిరి. 17వ వచనం మనం చదువుకున్నాం కదా. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారును లేచి మత్సరముతో నిండుకొనిరి. ఆ వచనానికి ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ నేపథ్యంగా, ఉపోద్ఘాతంగా ఉంటున్నాయి. ఆ నేపథ్యంలో వీరందరూ కూడా మత్సరముతో నిండుకున్నారు, అసూయతో నిండుకున్నారు, ఓర్వలేనితనం. ఇక పేతురు మాట కానీ, పేతురు పేరు కానీ కూడా వినలేని, ఓర్వలేనటువంటి పరిస్థితికి వచ్చేసారు. వారికి ఏదో ఒక కీడు చేయాలి, ఏ రీతిగానైనా సరే ఈ ఒరవడిని ఆపాలి అనేటటువంటి ఉద్దేశానికి వచ్చారు. ఎవరెవరు? ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా, అంటే ప్రధాన యాజకుడితో కూడా ఉన్నవారు ఎవరో చెబుతున్నారు? సద్దూకైల తెగవారు. ఎవరు వారు? సద్దూకైల తెగవారు. ప్రధాన యాజకుడు ఎక్కడ, సద్దూకైలు ఎక్కడ? వారికి వీరికి సహవాసం కూడదు, అది తగని సహవాసం. అది ప్రధాన యాజకుడు లేక యాజకులు సద్దూకైలతో సహవాసం చేయడానికి దేవుడు ఒప్పుకోడు. దేవుని మందిరములో పరిచర్య చేసేవారు ఎవరు కూడా సద్దూకైలతో సహవాసం చేయడానికి దేవుడు అనుమతించాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు చెప్పాడు. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని కానీ చదివితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. స్వయంగా యేసు ప్రభు చెప్పాడు. పరిసయ్యులు అంటే మతోన్మాదులు,
సద్దూకయ్యులు కూడా కలిపి చెప్తున్నాడు. మతోన్మాదులు అయినటువంటి పరిసయ్యులతో కూడా మీరు జాగ్రత్త. అలాగే సద్దూకయ్యులు అను పులిసిన పిండి. ఇజ్రాయేలు మతంలో పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ పులిసిన పిండితో సమానం. వారు ఆ యొక్క ప్రజల్లో ఆ మతంలో ఉండదగిన వారు కారు. ఎందుకని మరొక ఉపమానంలో చెప్పాడు, పులిసిన పిండి కొంచెం ఉంటే ముద్దంతటిని కూడా పులియజేస్తుంది. కనుక ఆ పులిసిన పిండి లాంటి పరిసయ్యులు సద్దూకయ్యులు ఇజ్రాయేలు మధ్య ఉంటే ఇజ్రాయేల్ అందరినీ కూడా చెడిపేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్త అంటున్నాడు. నేటి క్రైస్తవ్యంలో కూడా కొంతమంది క్రైస్తవుల్ని ఆ రీతిగా మనం పోల్చి చెప్పుకోవచ్చు. వారి వలన క్రైస్తవుల్లో మతోన్మాదుల్లాంటి క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల్లో సద్దూకయ్యులు లాంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. అలాంటి వారు పులిసిన పిండితో సమానం క్రైస్తవ్యానికి. వారి విషయమై మనము జాగ్రత్తగా ఉండాలి, వారితో మనం సహవాసం చేయకూడదు. ఇంతకీ సద్దూకయ్యులు ఎలాంటి వారంటే అపోస్తలుల కార్య గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. సద్దూకయ్యులు పునరుద్ధానం లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదని చెప్పుదురు. అది విషయం. సద్దూకయ్యులు ఎలాంటి వారట? పునరుద్ధానం లేదంటారు, దేవదూతలు కూడా లేరంటాడు, ఆత్మ కూడా లేదంటారు. ఒక రకంగా వీరు నాస్తికవాదం. అది నాస్తికవాదం. దేవుడు ఉన్నాడని అంటారే తప్ప దేవదూత లేడు, ఆత్మ లేదు, పునరుద్ధానం కూడా లేదు. ఇక పునరుద్ధానం లేకపోతే నిరీక్షణ ఎక్కడ? మనకు మోక్షానికి వెళ్తామన్న నిరీక్షణ ఎక్కడ? నరకానికి వెళ్తామన్న భయం ఎక్కడ? పునరుద్ధానం లేదంతే. అలాగే ఆత్మ లేదు అని అంటే ప్రాణులతో మనం సమానం అయిపోతాం, జంతువులకి మనుషులకి సమానం అయిపోతుంది, తేడా ఏమీ లేదు. కానీ జంతువులేమో ఇప్పటికీ రాతి గుహల్లోనే ఉన్నాయి, మనమేమో నివాసాలు రూపాంతరం చెందుకుంటూ పోతున్నాయి సకల సౌకర్యాలతో. కారణం ఏమిటి? మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు అనే దానికి రుజువు ఏమిటంటే మానవుని యొక్క జీవన విధానం ఆధునీకరించబడుతూ ఉండడమే మనిషికి ఆత్మ ఉన్నది అని చెప్పడానికి రుజువు. జంతువులకు పక్షులకు ఆత్మ లేదు అని చెప్పడానికి వారి యొక్క జీవన శైలి సృష్టిలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లాగే ఉంది, అదే రుజువు. ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుడు సృష్టికర్త, ఆయన ఆత్మ సృజనాత్మక శక్తి కలిగినది. దేవుని ఆత్మ మనిషికి ఉన్నది గనక ఆయన ఆత్మను మనకిస్తే జీవాత్మ ఆయను. దేవుని ఆత్మ మనలో ఉన్నది గనక మానవుల్లో సృజనాత్మక శక్తి ఉన్నది గనక రాతి యుగము నుండి మనము ఆధునిక యుగానికి పరుగులు తీసాం. ఇంకా ఇంకా ఎన్నో ఎత్తులు మనం మెట్లు ఎక్కవలసినటువంటి వారంగా ఉంచున్నాం. ఎంత మార్పు ఉంది! మరి ఇతర ప్రాణుల్లో ఆ మార్పు లేదే. ఇప్పటికీ పక్షులు గూళ్ళు అట్లాగే కట్టుకుంటున్నాయి, గూళ్ళు కట్టుకుంటున్నాయి, విధానం కూడా అట్టేగా ఉంది, ఏమీ మార్పు లేదు. అలాగే జంతువులు గుహల్లో బొరియల్లో ఇప్పటికీ అదే విధానం, ఇప్పటికీ గుహలే, ఇప్పటికీ బొరియలే, ఏమాత్రం మార్పు లేదు. కానీ మనిషి యొక్క జీవన శైలి రాతి యుగం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఎన్ని మార్పులు, ఎన్ని చేర్పులు వచ్చాయి, ఎన్ని సౌకర్యాలు. కాబట్టి మనిషి ఆత్మను కలిగి ఉన్నాడు అనే దానికి అది ఒక రుజువు. ఈ సద్దూకయ్యులు అయితే ఆత్మ లేదంటారు, మరి పునరుద్ధానం లేదంటారు, దేవదూతలు కూడా లేడంట. మరి దేవాలయంలో పనిచేసే యాజకులు, లేవీలు, ప్రధాన యాజకుల యొక్క బోధలు ఏమిటి? పునరుద్ధానం ఉంది. దావీదు అంటాడు, కుమారుడు చనిపోయినప్పుడు వాడు తిరిగి రప్పించలేనుగా నేను వాని యొద్దకు వెళ్ళుదును. అలాగే మరియ మార్తలు అంట లాజరు విషయంలో, అంత్యదినమందు మా సహోదరుడు లేచునని మేము నమ్ముచున్నాం. అలాగే యోబు అంటాడు, నా చర్మం చీకిపోయి నేలలో కలిసిపోయిన నా మట్టుకు నేను నా కన్నులారా నా సజీవుడైన దేవుడు నేను చూస్తానంటాడు.
వీరందరికీ పునరుద్ధానం మీద నిరీక్షణ ఉంది. అలాగే ఇజ్రాయెల్కి నిరీక్షణ ఉంది. అలాగే దేవాలయంలోని ప్రతి ఒక్కరికి ఆ నిరీక్షణ ఉంది. బోధల్లో అదే విషయాలు ఉన్నాయి. మరి సద్దూకైలేమో ఆ పునరుద్ధానం లేదంటారు. యాజకులేమో పునరుద్ధానం గురించి బోధించేవారు. సద్దూకైలేమో దేవదూతలు లేదంటారు. యాజకులేమో దేవతలు ఉన్నాయి అంటారు. జకర్యా దగ్గరికి దేవదూత వచ్చాను, విషయం తెలుసు. ఇట్లా ఎన్నో అబ్రహాం దగ్గరికి కానీ, లోతు దగ్గరికి కానీ ఎన్నో సందర్భాల్లో యాకోబు దేవతలను చూశాడు. ఇవన్నీ వారికి తెలుసు. దేవతలు ఉన్నాయి అని అంటారు, ఆత్మ ఉంది అంటారు. మరి అలాంటి వారితో ప్రధాన యాజకుడికి ఏమి పొత్తు? ఇక్కడ చూడండి, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని. ఎక్కడ పొత్తండి ఇది? దేవదూతలు, పునరుద్ధానం, ఆత్మ లేదనే సద్దూకైలతో అవన్నీ ఉన్నాయనేటటువంటి యాజకులకి ఏమి సహవాసం, ఏమి స్నేహం, ఏమి పొత్తు? అది తగని పొత్తు. రాజకీయ రంగంలో చెబుతుంటారు అపవిత్రమైన పొత్తు అని. వాళ్ళేమో డిక్టేటర్స్, వీళ్ళేమో ప్రజాస్వామ్యవాదులు. వాళ్ళకి వీళ్ళకి అపవిత్రమైన పొత్తు కుదిరింది ఓట్ల కోసం అని అంటూ ఉంటారు. కాబట్టి అట్లా చెప్పాలంటే ఇది కూడా అపవిత్రమైన పొత్తే, అపవిత్రమైన స్నేహమే. వారి యొక్క సైద్ధాంతిక విభేదాలను మరిచి, ఎందుకని మరిచారు? యేసుక్రీస్తుకి ఆయన శిష్యులకి వేరుగా ఏర్పడి వారి యొక్క సిద్ధాంతం అన్నిటిని కూడా పక్కన పెట్టి నీ శత్రువు నా శత్రువు ఒక్కడే అన్నట్టుగా ఏకమయ్యారు. కనుక మన సహవాసాన్ని గురించి మనం జాగ్రత్త పడాలి. ఎలాంటి వారితో మనం సహవాసం కలిగి ఉన్నాం, ఎలాంటి బోధలు మనం వింటూ ఉన్నాం. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఈ పరిశీలి లాంటి క్రైస్తవ మతోన్మాదులు, అలాగే సద్దూకైలు లాంటి నాస్తిక క్రైస్తవులు అనేక మందిని మనం వేరు చేసి వారి ఇంచుమించు వెలివేయాలి అంతే. అది సత్క్రైస్తవం యొక్క స్వభావం కాదు. ఉన్మాదం అనేది క్రైస్తవ్యంలో చోటు లేదు. క్రైస్తవ్యంలో ఉన్మాదం కాదు, ప్రేమోన్మాదం ఉండాలి. ప్రేమోన్మాదం అంటే యాసిడ్ పోసేది కాదు, ప్రాణాలు ఇచ్చేది ప్రభువు కొరకు. అలాంటి ప్రేమతత్వము తప్ప ద్వేషం అనేది ఎక్కడా చోటు లేనటువంటిది సత్క్రైస్తవ్యం. కాబట్టి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. చెడిపోవాలనుకుంటే చెడు సహవాసం చేయి, బాగుపడాలనుకుంటే చెడు సహవాసాన్ని విడిచిపెట్టు. నీకు చెడిపోవాలనుకుంటున్నావా? నీకు మంచి అవకాశం చెడ్డ సహవాసమే. బాగుపడాలనుకుంటే నీకు మంచి అవకాశం చెడు సహవాసాన్ని విడిచిపెట్టడమే. పులిసిన పిండితో నీవు చేరావంటే నీవు కూడా పులిసిపోతావు, పాడైపోతావు. కాబట్టి మన సహవాసం ఎలాంటి వారితో ఉంది? వ్యక్తిగతంగానైనా, కుటుంబ పరంగానైనా, మరి సంఘపరంగానైనా, మతపరంగానైనా, ఆత్మీయంగానైనా. వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అంటాడు, విశ్వాసికి అవిశ్వాసితో ఏమి సంబంధం అంటాడు, దేవునికి బయల్జబూలికి ఏమి పొత్తు, ఏమి పొందిక. ఎన్ని ప్రశ్నలు మన ఎదుట ఉన్నాయి. అన్నీ వింటున్నాం, కానీ అన్నీ చేస్తున్నాం. స్కూళ్ళు ఈ మధ్య కొత్తగా తెరిచారు, కాలేజీ స్కూళ్ళు. మనం అందరినీ పై చదువులు పంపించేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పామో. అరే, ముందు బెంచిలోనే కూర్చో, చదువుకునే వాళ్ళతోనే స్నేహం చేయి, మంచి వాళ్ళతోనే స్నేహం చేయి ఎన్ని చెప్పి పంపించాం. మరి మనము ఆ మాట చెప్పేటటువంటి పెద్దలమైన మనం చేసే స్నేహం ఎలాంటిది? మన సహవాసం ఎలాంటిది? అందుకే అంటున్నాడు మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క విశ్వాసంతో సహవాసం కలిగి ఉండాలి. అంతే తప్ప కాని వారితో సహవాసం కలిగి ఉంటే మనకు హాని.
అందుకనే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటాను, నిప్పుల్లో బొగ్గు కానీ వేస్తే ఏమైపోతుంది? నిప్పు అయిపోతుంది. నిప్పుల్లోంచి ఒక నిప్పును బయటికి తీస్తుంది, బొగ్గు అయిపోతుంది. బొగ్గు అవుతావో నిప్పు అవుతావో అది నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. ఏమవుతాం? మన సహవాసాన్ని బట్టి మన భవిష్యత్తు. నిప్పులో అంటే విశ్వాసులతో కూడా ఉంటే, భక్తులతో కూడా ఉంటే మన భక్తి జీవితం, ఆత్మీయ జీవితం బలపడుతుంది, దీవించబడుతుంది. మన యొక్క సహవాసం కాని వారితో ఉంటే మనకు హాని, అది హానికరం. కాబట్టి మన యొక్క హానికి మనమే కారకులం అవుతాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏదో అనుకోకండి నేను జ్ఞానిని, నేను చెడిపోను, వాళ్ళు ఎన్ని చెప్పినా నేను విన్ను అని అనుకోకండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రాజుల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే 5 రకాల ప్రజల్ని దేవుడు సొలొమోనుకు చెప్పాడు. నీవు వారితో సహవాసం చేయొద్దు, వారిని నీతో సహవాసం చేయనీయొద్దు అన్నాడు. సొలొమోను అనుకునే మహాజ్ఞానిని కదా, వాళ్ళు చెప్పిన మాటలు నేను వింటానా, చెడిపోతానా అనుకుని చేశాడు. 1000 ముందినాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 1000 ముందినాడు. దేవుడు చెప్పాడు వద్దని. మహాజ్ఞానిని కదా, నా జ్ఞానంతో వాళ్ళని ఓడిచ్చేస్తాను, వాళ్ళ మాటలు ఎందుకు వింటానని. ఏమైపోయినాడు? ఏ చేతులతో దేవునికి ఆలయం కట్టాడో అదే చేతులతో అన్య భార్యలు చెప్పినటువంటి మాటలు విని అన్య దేవతలకు, హేయమైన దేవతలకు బలిపీఠాలు కట్టి బలు అర్పించాడు. ఎంత మార్పు చూడండి. అందుకు దేవుడు చెప్పాడు చెయ్యొద్దు సహవాసం అని. కాబట్టి నేను జ్ఞానిని, నేను బాగా స్థిరమైన తీర్మానాలు చేస్తాను, నేను ఎవరు చెప్పినా విన్ను, నేను మారను అనుకోకండి. మహాపరిశుద్ధుడైన ఆదాము, మహాబలాఢ్యుడైన సంసోను, మహాజ్ఞాని అయిన సొలొమోను. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం గురించి ఎంత జాగ్రత్త పడతామో ఆత్మీయ జీవితాన్ని గురించి కూడా అంతే జాగ్రత్త పడాలి, ఇంకా అంతకుమించి జాగ్రత్త పడాలి. ఈ ప్రధాన యాజకుడు సద్దూకల యొక్క సహవాసంలో చేరి మత్సరముతో నిండుకున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడంటే తర్వాత వాళ్ళని బలాత్కారముగా పట్టుకుని వచ్చి పట్టణపు చెరసాల్లో వేసేశారు. దేవుడు చూశాడు, దూతను పంపించాడు. రాత్రి వేళ అద్భుతముగా ఆ సన్నివేశాన్ని మీరు ఒక్కసారి డ్రమాటికల్గా ఊహించుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తారు. దేవదూత వచ్చాడు, వారిని తీసుకుని వచ్చి వెలుపలికి, చెరసాల నుంచి వెలుపలికి తీసుకొచ్చి, రేపు ఉదయాన్నే పోయి ఈ జీవంతో కూర్చున్న దేవుని మాటలు మీరు చెప్పండి దేవాలయంలో అన్నాడు. ఉదయాన్నే వెళ్ళి దేవుని మాటలు చెబుతున్నారు దేవాలయంలో. వీళ్ళు అనుకోవచ్చు కదా, వాళ్ళేమో మాకు ఖండితంగా ఆజ్ఞాపించారు, దేవుని మాట చెప్పినందుకే చెరసాల వేశారు, మళ్ళా దూత వచ్చి చెప్పంటున్నాడు, మళ్ళా చెరసాలేనేమో మా గతి అనుకోవచ్చుగా. అట్లా అనుకోలే. అయినా పర్వాలేదు, చెరసాల అయినా పర్వాలే, ప్రాణం పోయినా పర్వాలే, దేవుని మాటలు చెప్పకుండా మేము ఉండలేము అని అనుకున్నారు. ఉదయాన్నే వచ్చి దేవుని ఆలయంలో దేవుని మాటలు చెబుతూ ఉన్నారు. ఉదయాన్నే మరలా ఈ ప్రధాన యాజకులు, సద్దూకైలు, మహాసభ వారిని, మతాధికారులను, ప్రజల పెద్ద అందరినీ పిలిపించి బంట్రోతులను పంపించి తీసుకురండి వారిని అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యం ఏమిటంటే కాపలాదారులు అట్లాగే ఉన్నారు, తాళాలు తలుపులు అట్లాగే ఉన్నాయి, లోపల ఇల్లు మాత్రం లేరు. దేవదూత వారిని తీసుకొచ్చేటప్పుడు తాళాలు తీసి, దేవదూత అంటే తాళాలు తలుపులు ఉన్నా పోగలడు, రాగలడు. ఈ అపోస్తులు శరీరధారులు కదా, వీళ్ళు రావాలంటే తలుపులు తీయాలి, కాబట్టి తలుపులు తీసి ఉంటాడు వాళ్ళు రావడానికి. మళ్ళా అట్లాగే ఉన్నాయంటే తలుపులు మళ్ళీ వేసాడా, గడియ పెట్టాడా, తాళం వేసాడా, ఇవన్నీ ఏం చేయలే. దేవదూత వస్తానే సంతోషంగా గడియలు ఊడిపోతాయి, తలుపులు తెరచుకుంటాయి. వారితో పాటు వీరు కూడా బయటకు వచ్చేసారు. బయటకు వస్తానే మళ్ళా ఎక్కడి గడియలు అక్కడ, ఎక్కడ తలుపులు అక్కడ, ఎక్కడ తాళాలు అక్కడ పడిపోయినాయి. వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు అట్లాగే ఉంది. ఎక్కడి కాపలాదారులు అక్కడే ఉన్నారు, అలాగే ఉన్నారు, ఎక్కడి గడియలు అట్లాగే ఉన్నాయి, తలుపులు అట్లాగే ఉన్నాయి, లోపల మాత్రం అపోస్తులు లేరు, కలవరపడుతున్నారు. ఆ సభ వారందరూ కూడా కలవరపడుతున్నారు. అంతలోకే ఒక సమాచారం వచ్చింది, అయ్యా మీరు చెరసాల్లో వేసిన వారు దేవాలయంలో బోధిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? దేవాలయంలో బోధిస్తున్నారు. ఆశ్చర్యపోయారు, ఎట్లా విడుదల పొందారు?
కాపలదారులు ఉన్నారు, గడువులు అట్లాగే ఉన్నాయి, తాళాలు అధిపతి చెరసాల అధిపతి దగ్గరే ఉన్నాయి. వీరికి ఎవరికి తెలియదు అంటున్నారు విచారిస్తే. మరి ఎట్లా వచ్చారు వాళ్ళు? ఇంతకీ వాళ్ళు మనుషులేనా? తలుపులు తాళాలు అన్నీ ఎట్లాగే ఉంటే వాళ్ళు బయటకు వచ్చేసారంటే వాళ్ళు మనుషులేనా? పేతురు అపోస్తులు లేదంటే దేవదూతల? కాబట్టి తలుపులన్నీ అట్లాగే ఉన్నాయి, గడిలన్నీ అట్లాగే వేస్తున్నాయి. వీళ్ళు ఎట్లా వచ్చారు? వీరు మనుషులేనా లేక దేవతలా అనే సందేహం కూడా వచ్చి ఉంటారు. సరే, ఎట్టకేలకు అధికారిని పంపించి మరలా పిలిపించారు. ప్రజలు రాళ్లతో కొడతారేమోనని బలవంతంగా కాకుండా ఒప్పించి తీసుకొచ్చారు. సభలో నిలబడ్డారు అపోస్తలులు. నిలబడిన తర్వాత వీళ్ళు ఏం చెబుతున్నారంటే 26వ వచనం నుంచి, అపోస్తల కార్యగ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం నుంచి, అధిపతి బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకుని వచ్చాను. వారిని తీసుకుని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని చెప్పండి, ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించున్నారని చెప్పాను. అంటే యాజకుని హృదయంలో ఉన్న మాట బయటకు వచ్చేసింది. వాళ్ళు యేసు ప్రభుని హత్య చేశారు అన్న విషయం వాళ్ళకి లోలోన తెలుసు. యేసుని వారు శిక్షించింది కాదు, హత్య చేశాం మేము అనేది వారికి లోలోన తెలుసు. కాబట్టి ఆ యొక్క హృదయంలోని మాట నోట్లోంచి వచ్చేసింది. ఈ మనుషుని హత్య మా మీదకి రావాలని చెప్పి మీరు యెరూషలేముని మీరు ఈ మాటలతో మీ బోధతో నింపుచున్నారని చెప్పాను. 29వ వచనం, అందుకు పేతురును అపోస్తులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలని కదా. ఎవరికి లోబడాలి? మనుషులకు కాదు. ఆ మనుషుల్లో ప్రధాన యాజకుడా నువ్వు కూడా ఉన్నావు, సభవారా మీరు కూడా ఉన్నారు. మీకు కాదు మేము లోబడాల్సింది. ఎవరికి? దేవునికి. మిమ్మును మమ్ములను సృష్టించిన దేవునికే లోబడాలి కదా మేము. ఏమంటారు? దేవునికి కదా మేము లోపడాలంటే ఆ లోపడడానికి లేదు అంటారా? ఆ జిన్పింగ్ లాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ యేసు పటాలు తీసి నా పటాలు పెట్టమన్నాడు. ఇప్పుడు చైనా దేశం ఆయన పటాలు తీసేస్తున్నారు. ఆయన అధ్యక్షుడిగా తొలగించేసి ఇంకొకరిని పెడతా ఉన్నారు. అట్లా చెబుతున్నారు ఎవరైనా. దేవునికి మీరు లోబడాల్సిన పని లేదు, మీరు మాకే లోబడని చెప్పారంటే వాళ్ళ పని అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ మనుషులకు కాదు, మేము దేవునికే లోబడవలను కదా. మన అంశం ఏమిటి? దేవునికే ఎందుకు లోబడాలి అనేది మన అంశం. ఎందుకంటే నిండు సభలో వారిని శిక్షించడానికి చంపడానికి అధికారం కలిగినటువంటి నిండు సభలో పేతురును అపోస్తులను నిలిచి ధైర్యంగా చెబుతున్న మాట, మేము మనుషులకు కాదు దేవునికే లోబడవలను కదా. వాళ్ళే కాదు, మనము కూడా, ఎవరు కూడా దేవునికే లోబడాలి, దేవునికే లోబడాలి. దేవునికి మొట్టమొదటి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మనం లోబడితే మనకు క్షేమం, మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. దేవునికి లోబడితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను. దేవునికి లోబడి ఉంటే అపవాదం జయించే శక్తి వస్తుంది మనకు. వాడు గుర్తిస్తాడు, వీడు దేవునికి లోబడేవాడు, వీళ్ళు దేవునికి లోబడేవాళ్ళు, వాళ్ళ మధ్య మనం ఉండలేం, వాళ్ళు మనం తరుముకుంటారు, తంతారని చెప్పి వాడు పారిపోతాడు. వాడు రాడు అసలు మన మధ్యకి. అందుకనే దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రం చేసుకుని గనక దుష్టుడు వానిని ముట్టడు. నీవు నేను మన దేవునికి లోబడి జీవిస్తూ ఉంటే సాతాను జయించే శక్తి మనలో ఉంటుంది. అది నీవు గ్రహించకపోయినా, మనుషులు గ్రహించకపోయినా దుష్టుడు గ్రహిస్తాడు. దగ్గరకు కూడా రాలేడు, ముట్టను కూడా ముట్టలేడు, పారిపోతాడు అంతే. దేవునికి లోబడి ఉంటే అంతటి శక్తి మనకు వస్తుంది. అంతేకాదు క్షేమం. సామాన్యంగా ఆలోచన చేద్దాం. మనుషులకి లోబడి దేవునికి లోబడకపోతే, మనుషులకు లోబడి దేవునికి లోబడకపోతే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. అప్పుడు
మనం ఏ మనుషులకి లోబడుతున్నామో వారు దేవుని శిక్ష నుండి మనం తప్పించగలరా? చెప్పండి. ఏ మనుషులకి మనం లోబడుతున్నామో దేవునికి లోబడకుండా, అప్పుడు దేవుడు శిక్షిస్తాడు కదా దేవునికి లోబడకపోతే. అప్పుడు దేవుడు శిక్షించున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏ మనుషులకి లోబడుతున్నామో ఆ మనుషులు దేవుని శిక్ష నుండి మనల్ని తప్పించగలరా? చెప్పండి. తప్పించలేరు. కాబట్టి ఎవరికి లోబడాలి? మనం దేవునికే లోబడాలి. దేవునికి లోబడకుండా మనుషులకు లోబడితే దేవుడు మనల్ని నరకంలో వేస్తాడు. అప్పుడు మనం ఏ మనుషులకు లోబడతామో వారు మనల్ని నరకం నుండి తప్పించగలరా? తప్పించలేరు. కాబట్టి ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. మనం మనుషులకు లోబడకుండా దేవునికే లోబడు వారముగా ఉంటే మనుషులు మనం ఒకవేళ శిక్షించవచ్చు. అప్పుడు దేవుడు మనం తప్పించగలడా? లేదా? తప్పించగలడు. కాబట్టి మనం ఎవరికి లోబడాలి? దేవునికే లోబడాలి. దేవునికే లోబడాలి. దేవునికి లోబడినప్పుడు మనకు క్షేమం, మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. నోవా దేవునికి లోబడ్డాడు. జలప్రళయంలో అతడును అతని కుటుంబమును తప్పించబడెను. అలాగే అబ్రహాము దేవునికి లోబడెను, దేవునికి స్నేహితుడాయెను. మోషే దేవునికి లోబడెను, దేవుని ఇంటి అంతటిలో నమ్మకస్తుడిగా హెచ్చించబడెను. దావీదు దేవునికి లోబడెను, పారిపోమ్మంటే పారిపోయాడు, యుద్ధం చేయమంటే యుద్ధం చేశాడు. కనుక దేవుని హృదయానుసారుడిగా సాక్ష్యం పొందుకున్నాడు. దానియేలు దేవునికి లోబడెను. 1 నెల రోజులు ఎవరు ఏ మనుషుని యొద్ద విచారణ చేయకూడదని అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. శత్రువు సమాచారం రాజుకి అప్పచెప్పారు. విధిలేని పరిస్థితుల్లో రాజు కూడా దానియేలు సింహాల గుహలో వేశాడు. సింహాలను దేవుడు ఆజ్ఞాపించాడు, నోర్లు మూయించాడు. రాత్రంతా క్షేమంగానే ఉన్నాడు. ఉదయాన్నే రాజు ఆ యొక్క గుహ దగ్గరికి వచ్చి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నీవు ఉన్నావా? రాజు చిరంజీవిగాక నా దేవుడు తన దూతను పంపించి సింహముల నోళ్లను మూయించి నా క్షేమం ఇచ్చాను ఆజ్ఞాపించాడు. పైకి తీయండి. గుహలో నుంచే కాదు, అత్యున్నతమైన సింహాసనానికి ఎక్కించాడు. దానియేలు దేవునికి లోబడ్డాడు, రాజు ఆజ్ఞకు కూడా కాదు. అంటే దేవునికి విరోధమైన ఆజ్ఞలు, దేవునికి విరోధమైన మనుషులు ఏదైనా చెప్పినప్పుడు వారికి మనం లోబడవలసిన పని లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం దేవునికే లోబడాలి. అప్పుడు దేవుడే చూసుకుంటాడు సమస్తాన్ని. అయ్యా నేను నీకు లోబడ్డాను, నా పరిస్థితి ఇట్లా అయింది, దేవుడే కాపాడుతాడు, దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనం దేవునికి లోబడు వారముగా ఉంటే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది, మనకు క్షేమం ఉంటుందని ప్రభు ప్రేమను బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ మాట చెప్పిన తర్వాత మీరేం చేశారో చూడండి. 30 వచ్చి, మీరు రానును వేలాడ వేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇజ్రాయేలుకు మారు మనసును పాప క్షమాపణను దయచేయటకై దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆ ఒక్క మాటతో విడిచిపెట్ల పేతురు అపోస్తులు. మీరు సంహరించిన యేసుని దేవుడు లేపినాడు, అందుకు మేము సాక్షులం. సద్దుకాయలు అక్కడే ఉన్నారు, పునరుద్ధానం లేదని చెప్పే సద్దుకాయలు వాళ్ళు ఎదుటే చెబుతున్నారు, అందుకు మేము సాక్షులం. మీరు సంహరించిన యేసుని మన పితరుల దేవుడు లేపినాడు, అందుకు మేము సాక్షులం. మేమే కాదు, దేవునికి విధేయులైన వారికి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ కూడా సాక్షులే. సద్దుకైలు ఆత్మ లేదంటారు, దేవదూత లేదంటారు, పునరుద్ధానం లేదంటారు. అలాంటి వారితో నిండి ఉన్న సభలో ధైర్యంగా చెబుతున్నారు, అందుకు మేము సాక్షులం. ఆయన యొద్దనే పాప క్షమాపణ మీకు దొరుకుతుంది. మీ పాపభారం పోవాలంటే ఆయనే మీకు శరణ్యం. మీకు రక్షణ కావాలంటే ఆయన యొద్దకే మీరు వెళ్ళాలి. వేరే మనిషి లేడు, వేరే మార్గం లేదు, మీరు ప్రకటించే దారి లేదు, మీరు అనుకునేటటువంటి మార్గంలో క్షమాపణ కలగదు.
మీరు ఎవరైతే సంహరించారో, మేము ఎవరికైతే సాక్షులుగా ఉన్నామో ఆ యేసే మనకు మారు మనసును పాప క్షమాపణయు ఇచ్చు దేవుడు స్థిరముగా దృఢముగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి అట్టి పాప క్షమాపణ ఇచ్చే యేసయ్య యొద్దకు మనం వెళ్ళి ఉన్నామా? పాప క్షమాపణ పొందుకున్నామా? మాటతో కాదు, నోటి మాటలతో యేసయ్య నన్ను క్షమించనేది కాదు. ఇంతమందిలో ఎవరైతే నిజముగా క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నారో వారే యేసు యొద్దకు వెళ్ళినవారు, వారే క్షమాపణ పొందుకున్నవారు. క్రైస్తవులందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన వారని మనం చెప్పగలమా? చెప్పలేము. క్రైస్తవ మతస్థులు ఎవరు కూడా నరకాన్ని తప్పించుకొని పరలోకానికి వెళ్ళరు. క్రీస్తు మార్గంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రం నరకాన్ని తప్పించుకొని మోక్షాన్ని చేరుకోగలుగుతారు. కాబట్టి ఎవరికి వారు మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు దేవుడు మనం పిలిస్తే ఎక్కడికి వెళ్తాం? ధనవంతుడు ఉన్న స్థలానికి వెళతామా? లాజరు ఉన్న స్థలానికి వెళతామా? మనకు అర్థమైపోతుంది. మన జీవితం ఏమిటో మనకు గ్రహించుకోగలిగితే దేవుడు పిలిస్తే మనం ఎక్కడికి వెళ్తామో అర్థమైపోతుంది. కాబట్టి యేసు యొద్దకు మనం చేరుకోవాలి. కొలస్సీ 1:14 అంటాడు, కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ యేసు దగ్గరికి వెళ్ళి మన నోటి మాటలు చెప్పుకుంటే కాదు. మనం అందరూ, క్రైస్తవ మతస్థులు అందరూ చెబుతారు, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించు అని. యేసు ప్రభు దగ్గర నేను పాపిని అంటారు. ఆ ప్రార్థన విని బయటకు వస్తానే రే పాపి ఎట్లారంటే మనల్ని కొడతాడు. వాడు చెప్పుకోవచ్చు పాపి అని, కానీ మనం అనకూడదు ఆయన పాపి అని. అంటే మనం ఒప్పుకోలు ఆ మాత్రం ఉంటుంది. 18వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనకు తెలిసిన ఉపమానం ఇది. పరిసయ్యుడు నిలువబడి దేవుని మందిరంలో, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారానికి 2 పర్యాలు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను, నేను నీతిమంతుడిని, భక్తిపరుడిని అని చెప్పుకున్నటువంటి వారు ఎవరు క్షమాపణ పొందలే, నీతిమంతులుగా తీర్చబడలే. పాపిని నన్ను కరుణించుని ఒక మాట చెప్పిన వాళ్ళు క్షమాపణ పొందుకొని నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ వ్యక్తి నోటి మాటగా చెప్పలే, ఆకాశము తట్టు అయినా కన్నులెత్తి చూడడానికి ధైర్యం చాలక, అంటే ఎంతగా విలపిస్తున్నాడో, ఎంతగా తన పాపలను బట్టి విచారిస్తున్నాడో చూడండి. ఆకాశము దేవుని యొక్క సింహాసనం, ఆకాశమందు దేవుడు ఉన్నాడు కనుక ఆయన తట్టు చూడడానికి ధైర్యం చాలక రోధిస్తూ విలపిస్తూ రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. దేవుని ఆలయములో తాను చేసిన అపరాధాలను బట్టి విలపిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రార్థన చేయాలి, అలాంటి ఒప్పుకోలు చేయాలి. అట్టివారి దేవుడు క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు. నోటి మాటతో దేవా నేను పాపి నన్ను క్షమి, దేవా నేను పాపి నన్ను, హృదయానికి నోటికి ఏమీ సంబంధం లే. హృదయంలో పరివర్తన ఉండదు. నోటి మాటలతో మాత్రం చెప్పేస్తూ ఉంటాం, ఒప్పేస్తూ ఉంటాం. దేవుడు హృదయాన్ని చూసేవాడు. మన హృదయంలోని పరివర్తన ఏ పాటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును పుట్టించును. దైవ చిత్తానుసారం దుఃఖం మనలో లేకుండా రక్షణార్థమైన మారు మనసు మనకు ఎట్లా వస్తుంది? కేవలం నోటి మాటలతో నేను పాపిని నన్ను క్షమించు, నేను దుష్టుని నన్ను క్షమించు అంటే సరిపోతుందా? దైవ చిత్తానుసారం దుఃఖం మన హృదయంలో లేకుండా దేవునికి విరోధంగా, దేవుని ప్రేమస్వరూపం దేవునికి విరోధంగా మనం చేసే తప్పిదాలను గుర్తించి, అయ్యో ఇంతగా యేసయ్య నన్ను ప్రేమిస్తుంటే, అట్టి ప్రేమస్వరూపమైన యేసుకు విరోధంగా నేను ఇంత పాపం ఎట్లా చేశాను అని ఆలోచన చేసినప్పుడు హృదయం ఇరుగుతుంది. యోసేపు అంటున్నాడు,
అన్నీ ఉన్నాయి. ఒక మాట అంటున్నాడు, నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపము నేను ఎలాగు చేయుదును. నా దేవునికి విరోధంగా ఇంత ఘోరమైన పాపం నేను ఎలాగు చేయుదును. మొన్న ఒక సందర్భంలో ఒక అంత చెప్పాను ఒక మాట. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క సహనం అనే దానికి కొన్ని మాటలు చెప్పాను. ఇదివరకు చాలా కాలం క్రితం చెప్పాను, మీకు కూడా జ్ఞాపకం చేస్తాను. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్ టైం వరకు, టిఫిన్ టైం వరకు మన ఇష్టానుసారంగా జీవిస్తాం. మన ఇష్టానుసారమైన జీవితంతో దేవుడిని బాధ పెడతాం. టిఫిన్ టైంకి దేవుడి దగ్గరికి వెళ్తాం, మంచి టిఫిన్ పెడతాడు, పాపం పెడతాడు. సహనంతో, దీర్ఘశాంతంతో, ప్రేమతో, ఆకలితో వచ్చాడు నా బిడ్డ అని మంచి టిఫిన్ పెడతాడు. టిఫిన్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజన సమయం వరకు కూడా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తావు, దేవుడిని గాయపరుస్తావు, దేవుడిని దుఃఖ పెడతావు. మరలా మధ్యాహ్నానికి దేవుడి దగ్గరికి వస్తావు, ఆకలితో వచ్చాడు, అలిసిపోయి ఉన్నాడని ఓర్పుతో, సహనముతో, ప్రేమతో మంచి భోజనం పెడతావు. మళ్ళీ సాయంత్రం వరకు నీ ఇష్టానుసారమైన జీవితమే. ఒకవేళ నిద్రపోతే కళ్ళలో కూడా నీ ఊహల్లో కూడా విహరించడమే నీ ఇష్టానుసారంగా. దేవుని వాక్యాన్ని ధ్యానించేదిలే. దేవుడు దుఃఖపడతాడు. సాయంత్రం 5 గంటలకు లేస్తావు, ప్రభు ఆకలిగా ఉందంటే పనిలే బిడ్డ కదా, ఓర్చుకుని సహనంతో, ప్రేమతో నీకేదో స్నాక్స్ ఇస్తాడు. మంచి కాఫీ, కుంభకోణం కాఫీ ఇస్తాడు, లేదంటే మురళి వాళ్ళ టిఫిన్ ఇస్తాడు, మంచి ఇడ్లీ, ఉప్మా, అల్లం చట్నీ ఇస్తాడు. బలాదురుగా వెళ్తావు బయటికి సాయంత్రం చల్లటి వేళ. ఎప్పుడో వస్తావు, నీ ఇష్టానుసారంగా జీవించి దేవుని గాయపరిచి, దుఃఖపెట్టి, బాధ పెట్టి వచ్చి స్నానం చేసి టేబుల్ మీద కూర్చుంటావు. చూస్తాడు దేవుడు, నిద్ర లేచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నన్ను గాయపరిచి, దుఃఖపరిచి, నన్ను బాధ పెట్టి, మళ్ళీ నా దగ్గరికి వచ్చి టిఫిను, భోజనము, స్నాక్సు, రాత్రి డిన్నరు, మంచి భోజనం పెడతాడు. ఎంత ప్రేమ! ఆలోచన చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ వ్యవహారం, నీ ఆలోచనలన్నీ నీ భార్యకి తెలిస్తే నీకు భోజనం పెడుతుందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ ఆలోచనలు, నీ వ్యవహారం అంతా నీ భర్తకు తెలిస్తే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. యథార్థంగా మన ఆలోచనలు, మన అంతరంగాలు, మన క్రియలు అన్నీ కూడా దేవునికి తెలిసి కూడా తెలిసి నిన్ను పోషిస్తున్నాడు, తెలిసి నీకు ఆయుష్ ఇస్తున్నాడు, తెలిసి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ అండి దేవునికి నీ మీద, నా మీద. దేవుని ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకని తల్లి అయినా నిన్ను మర్చిపోతుంది. తల్లికి తెలిస్తే నిన్ను చూడదు సరిగా, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఎంత ప్రేమ! అందుకే మనం అప్పుడప్పుడు ఆనందపడతాడు, ఎందుకయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు, నేను నిన్ను పలకరించకపోయినా, ప్రార్థన చేయకపోయినా నన్ను విడిచిపెట్టిపోవు ఎందుకు నువ్వు అని చక్కటి పాట. ఎందుకు అంటే ఆయన ప్రేమ కారణం. అంతగా నిన్ను నన్ను ప్రేమించే యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంలో మనం పాపాలు కడుక్కుని శుద్ధీకరించబడి యేసయ్యకే లోబడి జీవించడానికి తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆడి దీవెన ఆశీర్వాదం మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు నా తండ్రి. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేము అంతగా మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాం. క్షమించను ఆయన. నీ ప్రేమతో మా హృదయాలు నింపండి. మా సమస్తం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం. మాకు నేర్పించండి ప్రభువా. దయగల తండ్రి, నీకు మాత్రమే లోబడి జీవించడానికి ఇష్టపడుతున్నాం. ఆ మేరకు మమ్మల్ని నడిపించి దీవించండి ప్రభువా. అయ్యా, నీకు విరోధమైన విషయాలు చెప్పినప్పుడు మేము అట్టి మనుషులకు లోబడకుండా నీకు మాత్రమే లోబడే వారముగా మమ్మల్ని అతన్ని జీవింప చేయని ప్రార్థన చేస్తున్నాం. అందుకొరకు మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృపాసలకు అప్పగించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వలోకము మనలను తన వాక్య సత్య